ధనమోసము. ముండ్ల కంపలంటే ధనమోసము కూడా ముండ్ల కంపల వంటివే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒకసారి బోధిస్తూ అన్నారు కదా, ఏమన్నారమ్మా? ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభము అన్నారు. ఎవరిని గూర్చి అంటే ధనము ఉన్నా కానీ దేవుని యందు లక్ష్యం ఉంచిన వారిని గట్టిగా అనలేదు ఈ మాట. ధనమున్నది కదా అని, బలమున్నది కదా అని, మరి లేకపోతే భోగభాగ్యములు ఉన్నవి కదా అనుకుని వాటి వైపు చూచుచు దేవుని మరచిపోయినటువంటి వారిని గూర్చి యేసు ప్రభు వారు ఈ మాట తెలియచేశారు. దేవుని యందు ఎవరు లక్ష్యం ఉంచుట లేదో అలాంటి వారి కొరకు ప్రభు ఈ మాట చెప్పారు. నీ ధనం ఉండడం మంచిదే, కానీ ప్రభుని యేసుక్రీస్తు వారు అన్నారు, ఒక యవనస్తునితో అన్నారు, నీకు ఉన్నది అమ్మి బీదలకు పంచిపెట్టు, అప్పుడు పరలోకమందు నీ ఫలం అధికమవుతుంది, నీ ధనము పరలోకమందు దాచబడి ఉంటుంది కనుక ఈ కార్యము చేయమంటే ఒకసారి ఒక యవనస్తుడట ముఖము చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడట. ఆయన వచ్చి ఒక యవనస్తుడు అడుగుతాడు, యేసు ప్రభువా, నిత్య జీవమునకు నేను వారసుడు కావాలంటే ఏం చేయాలి అని అడిగారు. అడిగితే యేసు ప్రభువారు అన్నారు, నీవు 10 ఆజ్ఞలు పాటిస్తున్నావా అని అడిగారు. అవును ప్రభువా, 10 ఆజ్ఞలు పాటిస్తున్నాను. నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానిస్తున్నావా అన్నారు. సన్మానిస్తున్నాను ప్రభువా. నీ దేవుడైన యెహోవాను మాత్రమే సేవిస్తున్నావా? సేవిస్తున్నాను. నీతిమంతుడుగా, మరి అబద్ధమాడుట లేదు, మరి నేను వ్యభిచరించుట లేదు, అబద్ధ సాక్ష్యము పలకడము లేదు, అన్ని ఆజ్ఞలు పాటిస్తూనే ఉన్నానన్నాడు. నా పొరుగువానిది నేను ఏది ఆశించడము లేదు. అతని నా పొరుగువానిదగు భార్యనైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, అతని స్థలమునైనను, అతని పొలమునైనను నేను ఆశించడం లేదు ప్రభు అన్నాడు. 10 ఆజ్ఞలు నేను పాటిస్తూనే ఉన్నాను అన్నాడు. దొంగిలించకూడదు, అవును నేను దొంగిలించడం లేదు, నేను దొంగలతనము చేయటం లేదన్నాడు. నీవన్నీ చేస్తున్నావు కదా, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమిస్తున్నావా అని అడిగారు ప్రభు. అని అన్నారు, నీ ఆస్తిని అమ్మి నీవు ముందు బీదలకు పేదవారికి పంచిపెట్టు అంటే అప్పుడట పని చెయ్యలేక ముఖము చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. ఎంత విచారం ప్రియమైన వారలారా. కాబట్టి అతడు చేయలేకపోతున్నాడు, తన వలె తన పొరుగువాన్ని ప్రేమించలేకపోతున్నాడు. ఈ ఎన్ని చేస్తే లాభం ఏమిటి? అందుకే యేసు ప్రభు వారు ఈ మాట చెప్పారు, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో వంటె దూరుట సులభము అని చెప్పారు. దేవుని స్తోత్రం. కనుకనే ప్రియమైన వారలారా, ధనమోసము సమాజంలో చూస్తున్నాం మనము. ఎంతోమంది ధనము విషయంలో చాలా మోసపరుస్తూ ఉన్నారు. ధనము సంపాదించడానికి దొంగతనమే కాదు, రకరకములైన రీతులలో అనేక మంది అతికి తెలివితేటలు ప్రదర్శించి ఎదుటి వారి ధనమును, లేకపోతే సెల్ ఫోన్స్లో, మరి ఫోన్పే ద్వారా రకరకములుగా వారి బ్యాంక్ అకౌంట్స్ దోచుకోవడానికి రకరకములైన యత్నములు చేసి ధన మోసము చేస్తూ ఉన్నారు. ప్రియమైన వారు యేసు ప్రభు వారు చెప్పారు, అవే ముళ్ళ కంపలు. అలాంటి ముళ్ళ కంపలు నిన్ను ఏం చేస్తున్నా? అణిచివేస్తున్నాయా? ధనాశ కలిగిస్తున్నాయా? అందుకని నీవు ఈ ముళ్ళకంప వంటి ధనాశ, నేత్రాశ, ఈ జీవకుడంబము ఇవన్నీ కలిగి నీవు అణిచివేయబడుతున్నావేమో. వాక్యము ఎంత ఇష్టపడినా, వాక్యము ఎన్ని వారాలు సంవత్సరాలు చదువుకున్నా, వాక్యము ఎన్నిసార్లు నీవు పఠించినా, బైబిల్ చదివినా, ప్రార్థనలు చేసినా వాటిని జయించలేకపోతే మాత్రము నీవు ఇహలోక సంబంధివిగా మిగిలిపోతావని ప్రభు తెలియచేశారు.